మనకు అడవి తల్లి అనగా అడవి అనగానే మనకి ఎక్కువ గుర్తొచ్చేది మాజీ మావోయిస్టు కావచ్చు, నక్సలైట్లు చాలా మంది కూడా మొన్న కాల్పుల్లో మరణించారు, కొందరు లొంగిపోయారు. అటువంటి సందర్భాల్లో ఏదైనా పాట రాయాలని కావచ్చు, వాళ్ళపైన ఏదైనా పాట పాడాలని ఏమైనా అనిపించిందన్న? ఇటువంటి పాటలు పాడుతూ ఉంటే చాలా మంది డైరెక్ట్ ఏడ్చేస్తారు వినేవాళ్ళు. అవును. ఎందుకంటే అన్నలు కావచ్చు, అడవి కావచ్చు, అంత ఎమోషనల్ అయిపోతూ ఉంటారు, దాన్ని అంతా అత్తుకుంటారు గుండెకి. ఇటువంటి పరిస్థితుల్లో పాట పాడడం లాంటివి, లేకపోతే వాళ్ళకి సపోర్ట్గా పాట పాడాలి, లేకపోతే ఏమైనా చేయాలని ఏమైనా అనిపించిందా? మొన్నటిదాకా జరిగినటువంటి కాల్పుల విషయంలో కావచ్చు ఏదైనా? అనిపించింది కానీ ఇప్పటి వరకు నేను రాయలేదు. మావోయిస్టుల పైన ఏం పాటలు ఏం రాయలేదు. అనిపించింది. నెక్స్ట్ ఒకటి అమ్మ పైన కూడా పాడతా అని చెప్పారు. అమ్మ పైన ఒకసారి పాడండి, పాడి వినిపించండి ఒకసారి అది. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, తన గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, తన గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవజాతులను కొలువు తీరినది అమ్మతనం, సకల చరాచర జీవజాతులను కొలువు తీరినది అమ్మతనం. తన చనువాలతో అనువు చూసే కమ్మనైనా తన జన్మదినం. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, తన గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి, తన అణువు నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి. తన పొద్దిళ్లలో తన చిరునవ్వుల చిరును 9 నెలల ప్రాణం పోసి సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, తన గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. యముని గుమ్మానికి ఎదురుగా నిలబడి కలబడి కొట్లాడిన వేయమ్మ, ఒడి చేరిన బిడ్డ ఎదలు ముద్దాడగా, బిగబట్టి ఊపిరొక్కసారి కనురెప్పలల్లో కన్నీరుల జారి కన్న ప్రేమకు నిండు సాక్ష్యమై నిలిసెలే అమ్మా. లేరమ్మ గొప్పవారు నీ కన్నా భువిలోనా, లేరమ్మ గొప్పవారు నీ కన్నా ఇలలోనా. అమ్మా అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, తన గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. మీరు అన్ని ఆ పాటలు పాడతారు, ఏదైనా మీ సొంతగా లిరిక్స్ రాయడం లాంటివి ఏమైనా చేసి రాశాను కానీ ఇంకా స్టూడియో దాకా వెళ్ళలేదు. ట్యూన్ చేశాను, రాశాను, త్వరలో చెప్తాను. అంటే ఎన్ని పాటలు రాసి ఉండొచ్చు మీరు? 10 రాసిన కానీ ఇంకా ట్యూన్ చేయలే. ఎందుకు అంటే ఆర్థికంగా ఇబ్బంది అయ్యా, లేకపోతే ఎందుకు ఆపాల్సి వచ్చింది? అందుకే ఇప్పుడున్న ప్రస్తుతం సమాజంలో తెలంగాణలో గుర్తింపు కళాకారులకు కొంచెం తక్కువ అయిపోయింది. దాని కోసం కొంచెం మానసికంగా బాధపడుతున్నా. నాలాంటి కవి కళాకారులు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. జీవనోపాధి లేక కళను నమ్ముకొని చాలా మంది ఉన్నారు. కళ అనేది ఇప్పుడు అంతరించిపోతుంది. ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో కొన్ని జాబ్లకు నోటిఫికేషన్స్ చేయక ఇప్పుడు మాలాంటి సింగర్లను, ఒక తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళని కూడా ఒక దారి అంటే పెద్ద పెద్ద కవి గాయకులు వాళ్ళకు కూడా జీవనోపాధి లేక కూడా చాలా ఉంది. కాబట్టి కొంచెం నేను కూడా కొంచెం మానసికంగా బాధతోనే అట్లనే స్టార్ట్ చేయలేదు. ఎట్లా మీకు మీ ఆర్థిక పరిస్థితి ఏంది మరి? మీరు అంటే ఏమైనా పని చేస్తూ ఉంటారా? ఆల్టర్నేట్గా పాటలు పాడమే కాకుండా మీరు ఏమైనా పని చేస్తూ ఉంటారా? అంటే కొన్ని రోజులు నేను తెలంగాణ ఉద్యమంలో కొంచెం తిరిగాను. ఓకే. ఫ్రెండ్ సర్కిల్ మా బాబాయ్ సపోర్ట్ లక్ష్మణ్ సార్ అని, ఆయన సపోర్టింగ్ ఊర్లో సార్ ఉండే వెంకటేశ్వర సార్ అని, ఆయన సపోర్టింగ్తోని తిరిగాను. కానీ ఇది సింగర్గా నన్ను నేను నమ్ముకొని కొంచెం తిరిగాను. కానీ ఈ ఉద్యోగాలు ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి కొంచెం బాధపడ్డా. గుర్తింపు లేకుండా అయిపోయింది నాలాంటి వాళ్ళకు. నిరుత్సాహంతో ప్రైవేట్లో ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నా. డిగ్రీ అయిపోయింది, బీఈడి అయిపోయింది. డిగ్రీ చేసిన బీఈడి చేసిన అయిపోయింది. ప్రైవేట్లో ఇప్పుడు
ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ చేస్తున్నారు. టెక్నీషియన్గా ఎక్కడంటే మీ ఏరియాలోనా, యాదాద్రిలోనా, లేకపోతే యాదాద్రిలో చేస్తున్నా, సిటీలో కాదు? సిటీలో కాదు. అంటే పాడుతూ ఎటున్నా సమయం దొరికినప్పుడు ఇట్లా పాటలు పాడి ఇంటర్వ్యూస్ లాంటివి చేస్తా ఉన్నారా? వస్తుంటా ఇక అక్కడనే నేను ఉమ్. ప్రైవేట్గా ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తా. బీఈడి వరకు అయిపోయింది నా స్టడీ. అంటే మీరు పాటలు పాడుతూ ఉంటారు, ఇంటర్వ్యూస్ పోయి వచ్చినప్పుడు మీ లింక్స్ కావచ్చు అని షేర్ చేసుకుంటూ ఉంటారు. అవును. మీ తోటి ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా చెప్పేదా అంటే అప్రిషియేట్ చేయడం అంటే ఏమంటుండే వాళ్ళు? ఎందుకంటే మీరు ఎప్పుడైనా సండేస్ ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ పెట్టుకున్నా కూడా, సండేస్ ఏమైనా ప్రోగ్రామ్స్ నుండి బయటకు పోయినా కూడా మళ్ళీ రెగ్యులర్గా మీరు డ్యూటీకి పోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అవును. అటువంటి సందర్భంలో మీ తోటి ఉద్యోగులు మాట్లాడుతూ ఉంటారు, మీ కన్వర్జేషన్స్ వచ్చినప్పుడు ఏమైనా చెప్పేదా మీకు మీరు పాడే పాటల విధానం గురించి కావచ్చు డిస్కషన్ జరిగేవా? జరిగేది. ఏమంటుండే వాళ్ళు? వాళ్ళు ఎంతసేపు చెప్పు అంటే నాలాంటి ఉద్యమ కవి గాయకులు చాలా మంది ఉన్నారు కదా, ఉమ్. అలాంటి వాళ్ళకు ఉపాధి లేకుండా అయిపోయింది. కొంతమందికి అది ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులకు కూడా కొంతమందికి ఇచ్చారని కూడా కొంచెం నాకైతే బాధ ఉంది. ఉమ్. ఆయన ఏమంటాడంటే నీలాంటి గొప్ప గాయకులకు ఉద్యమంలో స్థానం గుర్తింపు లేదు కదా ఉమ్. అని చెప్పేది. అట్లా నేను చాలా బాధపడేవాడిని. ఉమ్. అయితే వాళ్ళు కూడా కొట్లాడినోళ్ళే, కాకపోతే ఏంటంటే నోటిఫికేషన్ ఉద్యోగాలల్లో అవును, అవును. జర నీలాంటి వాళ్ళు కొట్లాడిన వాళ్ళకు కూడా నాలాంటి వాళ్ళు ఎంతోమంది కవి గాయకులు, నేనే కాదు, ఉమ్. నాకంటే అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఉద్యమం పాల్గొన్నా. ఉమ్. కాకపోతే నాకంటే ఎంతోమంది కవి గాయకులకు ఉపాధి లేక ఈరోజు అవును. పల్లెటూరులో ఉమ్. కరువు పనికి పోతుర్రు, అవును. వడ్ల పనికి పోతుర్రు, ఉమ్. ఉప్పరి పనికి పోతుర్రు. ఉమ్. అలాంటి రోజులు వచ్చినాయి కాబట్టి ఉమ్. ఇప్పుడు గుర్తు చేసుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు దాటుతా ఉన్నా కూడా అవును. ఇప్పటికీ మళ్ళీ అవే పరిస్థితులు ఉన్నాయి. అవును. ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడారో వాళ్ళు మళ్ళా పూటకు తిండి లేకుండా గతి లేకుండా మళ్ళీ అవే పరిచయం. మీరు చెప్పినట్టు ఉపాధి కూలికి ఆమెకు పోతున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అటువంటి సందర్భాల్లో మీకు గుర్తొచ్చే పాట ఏంటన్నా, ఈ ప్రభుత్వాల పనితీరు పైన కావచ్చు, లేకపోతే ఈ ప్రజా పరిపాలన కూడా ఉద్యమకారులు మళ్ళీ రోడ్డెక్కుతా ఉన్నారు, ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఏదైనా గుర్తొచ్చే పాట ఏంటి, ఏదైనా పాడాలనుకున్నటువంటి పాట ఏదైనా ఉందా? ఇక ప్రభుత్వాల పనితీరు పైన కావచ్చు, లేకపోతే ఉద్యమకారుల పనితీరు పైన కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఏదైనా పాట పాడగలుగుతారా? పాడనంటే ఇక ఉమ్. పాడలేకపోతున్నా. ఉమ్. అంటే ఇక పాడలేను ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే ఉమ్. ప్రభుత్వాలను విమర్శించే స్థాయి నాది కాదు, ఉమ్. కాబట్టి నేను పాడలేను. ఉమ్. నేను సాధారణంగా ఉమ్. ఒక సింగర్ కాబట్టి ఉమ్. నేను ప్రశ్నించే తత్వం నాలో లేదు ఉమ్. ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు. ఉమ్.